సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్రవంతి అండి. చంద్రకాంత్ గారికి సిస్టర్. అవునండి, సిస్టర్. మీకు ఎప్పుడంటే తెలిసింది మీరు ఫోన్ చేసే ముందు ఇలా జరిగిందని? అంటే మార్నింగ్ 9:38కి కాల్ చేసినాను. బయటకు వెళ్తున్నాడు అని ఎవరు చెప్తే కాల్ చేసినాను. వదిన చెప్పింది నాకు, అన్న ఇట్లా బయటకు వెళ్తున్నా, ఎక్కడ పోతున్నాడు అడుగు అంటే, నాకు రికవల్ పోతున్నానమ్మా నేను, అదే పవిత్ర చనిపోయింది కదా, వాళ్ళ పిల్లలకి పాపం ఇన్సూరెన్స్ అది చేపిస్తామని వెళ్తున్నాను అని చెప్పినాడు. అది సరే అన్న ఎప్పుడు వస్తావో అని అడిగినాను. సరే పని అయిపోగానే వచ్చేస్తానమ్మా అని అన్నాడు. తర్వాత ఒక 10:30 నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా ఈ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసినాం, ఆయనకు తెలిసిన వాళ్ళందరికీ. అయితే ఒక బాబుకి మణికొండ తెలుసా అంటే అక్కడికి పంపించాము. అక్కడికి చూసేవారికి అక్కడికి సూసైడ్ చేసుకున్నాడంట. మాకు అది 7 o'clock తెలిసింది అట్లా చేసినారు. మాకు అన్నయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత 7 o'clock మాకు తెలిసింది ఇట్లా సూసైడ్ చేసుకున్నారు అనేసి. అంతే అండి. పవిత్ర జయరామ్ అంటే 5 years 2021 టాటూ అనేది ఉంది ఇద్దరు చేతి మీద. అంటే 5 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నట్టు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తాం బెంగళూరు నుంచి రాగానే మొన్న మా యొక్క పర్సన్ ఇంటర్వ్యూలో చెప్పారు. అవును, అప్పటి నుంచి మాతో అంత టచ్లో లేడండి. 5 years నుంచి ఏదో హలో హాయ్ అంటే అంతే అట్లానే ఉన్నాడు. ముందు ఫస్ట్ మంచిగా ఉంటుండే, ఆయన చాలా మంచోడు, చాలా డేర్గా ఉంటుండే. ఇట్లా ఆమె వల్ల ఇట్లా డిప్రెషన్ అయిపోయి, ఆమె చనిపోయిందన్న డిప్రెషన్లో ఇదైపోయి సూసైడ్ చేసుకున్నాడు అండి. ఈ 5 years 2015లో వీళ్ళు మ్యారేజ్ అయిందని చెప్పారండి ఇందాక. అంటే అప్పటి నుంచి ఎట్లా ఉండేవాళ్ళు మ్యారేజ్ అయింది? చాలా వాళ్ళది లవ్ మ్యారేజ్ అండి. 10-11 years నుంచి ఫస్ట్ వన్ సైడ్ లైన్, తర్వాత 11 years మంచిగా లవ్ చేస్తున్నారు, అంత పిచ్చి పెళ్లి చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉండే. ఇది ఎప్పుడైతే త్రినేని తను పరిచయం అయిందో అప్పటి నుంచి స్టార్ట్ అండి. అప్పటి నుంచి సీరియస్ స్టార్ట్, ఫ్యామిలీ నుంచి దూరం అవ్వడం, ఏదో డిస్టర్బెన్సెస్ అన్నీ అవుతూనే ఉన్నాయి. అంటే ఆ 5 yearsలో ఎప్పుడు కానీ మీరు వెళ్ళి మాట్లాడడం కానీ కలవడం కానీ ఎప్పుడు జరగలేదా? వెళ్ళి ఇంటికి పిలిచైనా ఉండలేకపోతుండే అండి, ఉండకపోతుండే. ఇట్లా మామూలుగా ఇప్పుడు కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు కదా, అట్లనే అని అనుకుంటుండే మేము కూడా. అంటే చిన్నప్పటి నుంచి మీతో ఎట్లా ఉండేవాళ్ళు? అది చాలా బాగుంటుండే అండి. ఇంత ఒక్క మాట అనకపోతుండే. నేనంటే చాలా ఇష్టం. లాస్ట్ నాతోటి మాట్లాడిన తర్వాత ఇది అయిపోయిందండి. లాస్ట్ నాతోటే మాట్లాడిండు అంతే. ఏం చెప్పారంటే మీరు ఫోన్ అదే ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నావు, తిన్నావా అంటే తిన్నాను, నేను ఇట్లా పని పైన అదే ఇన్సూరెన్స్ పని పైన వెళ్తున్నాను అన్నాడు. అంతే అండి, పని అయిపోయినాక వచ్చేస్తా అన్నాడు అంతే. మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. ఇంకా అదే లాస్ట్. ఇంకా యాక్సిడెంట్ అయినప్పుడే ఆల్మోస్ట్ ఈయనకి చేతులకు కానీ స్కల్కి కానీ బాగా డ్యామేజ్ అయిందని కూడా చెప్పారు. బాగా చూడడానికి కూడా తెలిసిపోతుంది ఆయనకి. మర్చిపోతున్నాను, కోపంలో అద్దాలని పగలగొట్టేస్తాను, డోర్లు పగలగొట్టేస్తున్నాను, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా హాస్పిటల్లో చెప్పారని కూడా. అవునండి, కానీ మేము ఎంత చెప్పినా ట్రీట్మెంట్ తీసుకోమంటే రాకపోతుండే అండి. ఎంత బలవంతం చేసినా, ఫ్రెండ్స్ని ఇట్లా గుంజి తీసుకొని పోయినా రాలేడండి. ట్రీట్మెంట్ అస్సలు తీసుకోలేడు. ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఇట్లా అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ టైంలో మెడిటేషన్తో సాల్వ్ చేద్దామని మీరు ఇంటికి వచ్చారని కూడా చెప్పారు. ఇంటికి వచ్చినా కూడా ఇట్లా దూరం నుంచి, మాకు ఫేస్ టు ఫేస్ అవుతలేడు ఆయన, దూరం నుంచి అంతే. దగ్గర పిలుస్తున్నా కూడా ఏదో కోపంగా మాట్లాడేసినాడు ఆయన. మరి ఆయన దెబ్బలకు మరి ఏంటో. ఓకే, అంటే కారులో పవిత్ర జయరామ్ గారు షాక్తో హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆయన్ని చూస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మనం డైరెక్ట్గా చూస్తే అదొకటండి. డైరెక్ట్ చూడండి మనం ఏం మాట్లాడలేము కదా, వాళ్ళు ఏదో చెప్పారని మనం ఏం మాట్లాడలేము. డైరెక్ట్గా మనం కళ్ళతో చూస్తే మనం చెప్పగలం. ఇంటర్వ్యూలో తను జిమ్ చేస్తూ ఏలు కొద్దిగా లూజ్ అయితే రింగ్ కూడా ఇచ్చింది నాకు అని, హ్యాపీనెస్ మహోత్సవాల దానికి వీళ్ళిద్దరూ త్రినేని వైఫ్ అండ్ హస్బెండ్ స్క్రిప్ట్ కూడా ఒకటి చేశారు, రేపు May 19 రిలీజ్ అవుతుంది అని కూడా చెప్పారు. అవునండి, చెప్పారు. కానీ మేము అంతా ఏమీ ఇది చేయలేదండి. ఆయన హ్యాపీగా ఉండాలా, హెల్తీగా ఉండాలని అనుకున్నాం మేము అందరం. అట్లానే ఆయన అక్కడైనా సరే హ్యాపీగా ఉండాలని ఇష్టపెట్టేసినామండి అంతే. మధ్యలో ఏమైనా ఇంటి దగ్గరికి కానీ రాకపోవడం, ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా జరిగినాయి? ఇది అయిపోయిన తర్వాత పవిత్రది ఆమె చనిపోయిన తర్వాత వచ్చాడండి. అయిపోయిన తర్వాత వచ్చాడు అంటే అందరితోటి డిస్టర్బ్గానే ఉన్నాడు అప్పటి నుంచి. మన ఎవరితో మాట్లాడలేదు, ఇంట్లో ఎవరితో తినకపోతుండే, బలవంతంగా పెడితే తిన్నాడు ఒకటేసారి, అది కూడా అంతే. ఫ్రెండ్స్ దగ్గరే ఉన్నాడు, మా దగ్గర అస్సలు మాట్లాడలేదు. ఫుల్ డిప్రెస్ అయిపోయినాడు అన్న. అంటే మీరు మళ్ళీ వెళ్ళి తర్వాత అంటే వచ్చినప్పుడు మీరు అసలు కలిసారా? నేను కలిసి నాకు ఫేస్ టు ఫేస్ అవ్వలేదు. అమ్మ వస్తున్నా అమ్మ అంతే, ఇది ఒకటే మాట. వస్తున్నా అమ్మ అనే చెప్తుండే, కానీ ఇంకా వేరే మాట ఏం నాకు చెప్పకపోతుండే. 5 yearsలో ఎప్పుడు మీరు మాట్లాడడం కూడా జరగలేదు అసలు? హలో హాయ్ బాయ్ అంతే అండి, ఎక్కువ అంతే. ఎక్కువ మాకు ఏం క్లోజ్గా ఏం చెప్పకపోతుండే. మీరు ఎప్పుడు అడగలేదా ఏంటి అసలు రావట్లేదు ఇంటికి ఇలా? అంటే నాకు అక్కడే బాగుంది అని అంటుండే అండి.
అక్కడ బాగుంది అన్నావు కదా సరే అని మేము కూడా ఇక ఇష్టపెట్టేసాం. అంత మంచి చోడు ఇట్లా అనేసరికి మాకు సరేలే అని గమ్మున లైట్గా తీసుకున్నాం మేము కూడా. అంటే జీ నుంచి త్రినేని జీ ప్రొడక్షన్ హౌస్లు కానీ జీ కో ఆర్టిస్టులు కానీ ఎవరైనా రావడం జరిగింది ఏమైనా హెల్ప్ పరంగా ఫ్యామిలీకి ఏమైనా చేయాలి? ఇంకా ఎవరు రాలేదండి ప్రొడక్షన్ నుంచి అయితే ఎవరు రాలేదండి. ఇంకా ఇప్పుడు హస్బెండ్ లేడు, ఇదే చిన్న పిల్లలు, తను ఒకటి ఇప్పుడు అంతా లైఫ్ ఎట్లా ఇది అవుతుంది, ఆమె ముందుకు ఎట్లా ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారు, తనకి ఏదైనా కొంచెం హెల్ప్ చేయాలండి అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.